తర్వాత యోహాను 14 వచ్చినము, నా నామమును బట్టి మీరు నన్ను ఏమి అడిగినారు నేను చేతును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామమును బట్టి, ప్రభు నామమును బట్టి మీ అవసరాల నిమిత్తం కానీ ఇంకేదో నిమిత్తం కానీ దేవునికి ఇష్టమైనవి మనం కోరుకున్నట్లయితే అది ఖచ్చితంగా దేవుడు చేస్తారని చెప్తూ ఉన్నారు. నా నామము నిమిత్తము, యేసయ్య నామము నిమిత్తము, ప్రభు నామము నిమిత్తము మీరు ఏది అడిగినా నేను ఇత్తునని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు పిల్లారా. మరి దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది. మనుషుల మాటలా కాదు, మనుషులు ఇచ్చే వాగ్దానంలా కాదు. మరి దేవుని వాగ్దానం, ఆకాశం భూమిని నిర్మించిన దేవుడు మరి ఆయన వాగ్దానం ఇస్తే ఎక్కడికి పోదు పిల్లారా, అది భూలోకంలో జరుగుతుంది పిల్లారా, మన జీవితాల్లో జరుగుతుంది పిల్లారా. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క వాగ్దానంలో మనకు ఏం కావాలి అడగండి, ఏం కావాలో అడగండి. ఏం కావాలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాకి అవకాశం ఉంటుంది. మీరు అడగటంలా అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ఆయన. దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం అడిగినప్పుడు అది దేవుడు ఇస్తారు. కాబట్టి పిల్లరా, మనం అడగాలి. ఎట్లా అడగాలి, మనం ఎట్లా ప్రార్థించాలి, అది నెరవేరే వరకు కూడా మరి ప్రార్థిస్తూనే ఉండాలి. ఈరోజు ప్రార్థించామనుకో, పలానా వస్తువు కావాలని, ఏదో పలానా కార్యం జరగాలని, అప్పుడు ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, తర్వాత ఇక రాలేదు లేని మర్చిపోతారు. అట్లా కాదు, మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరే వరకు కూడా మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవుడిని అడుగుతూనే ఉండాలి. అది ఒకటి గుర్తుంచుకుంటే పిల్లారా, ఏదో ఒక రోజున మీకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తారు. నీ కోరిక ఏంటో ముందు చెప్పాలి, మీ కోరిక ఏంటో ప్రభువు చెప్పాలి, మీ విషయాలు ఏంటో ప్రభువు చెప్పాలి. దాంతోపాటు మీ బలహీనత ఏంటో కూడా మీకు చెప్పాలి. బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా, ఆ బలహీనతలు కూడా చెప్పాలి దేవునికి. బలహీనతలనే కూడా చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఏం కావాలో అప్పుడు కోరుకోండి, మీరు అప్పుడు అడగండి. దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తారు, దానిలో అనుమానం ఏమీ లేదు పిల్లారా. ఏది అడిగిన దానికంటే దేవుడు ఎక్కువగా ఇచ్చే మహోన్నతుడు దేవుడు పిల్లారా. దేవునికి స్తోత్రం. మనం కొంచెం అడిగితే ఆయన కొన్ని రెట్లు ఎక్కువ ఇస్తాడు ఆయన.